ఇది ఏంటో తెలుసా? పచ్చి పసుపు కొమ్ము పౌడరు వాడకూడదు పసుపు. ఎందుకంటే తుప్పుల శ్రీనివాసన్ గారని బ్లడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన చెప్పారు, పొడి పసుపు చేయడానికి దానిలో చాలా మొత్తంలో బ్లడ్ కలుపుతారట, అంటే సీసం కలుపుతారట. అది ఆరోగ్యానికి చాలా చెడు చేస్తుంది అనమాట. అందుకని అది అస్సలు వాడకూడదు. పసుపు పొడి ఒంటికి రాసుకోవడానికి అస్సలు వాడుకోదు. వంటల్లో మనం ఆరోగ్యానికి మంచిదని వేసేస్తాం కదా, అందులో ఉన్న మంచి లక్షణాల కంటే చెడు లక్షణాలే ఎక్కువ అనమాట. అందుకని ఇప్పుడు చక్కగా ఆన్లైన్లో ఇలా పసుపు కొమ్ములు దొరుకుతున్నాయి. వాటిని తెప్పించుకొని శుభ్రంగా కట్ చేసుకొని, మీకు బాగా ఓపుకుంటే వాటిని ముక్కలు చేసి కొంచెం ఎండబెట్టుకొని పొడి చేసుకోవచ్చు. అందులో యూట్యూబ్లో గోల్డెన్ ట్యూటోరియల్ ఉన్నాయి వాటి గురించి. లేదు మీకు ఓపిక లేదనుకోండి, అలాగా చక్కగా ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడల్లా ఇలాంటి కూర ఉంటుంది, కూరలో కూడా మనం అల్లం ఇలా తురిమి అప్పటికప్పుడు వేస్తూ ఉంటాం కదా, అలా చక్కగా ఇలా చిన్నగా తురిమేసుకొని ఇలాగా ఇది కూరల్లో పోపు వేసినప్పుడు వేసేస్తే చక్కగా మంచి కలర్ వస్తుంది. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. మనమే వాడినప్పుడు దేవుడికి అలా మంచిగా లేనిది వాడతాము దేవుడి పూజకి. కాబట్టి ఇలాంటి ముద్ద చక్కగా చిన్న ముద్ద మిక్సీలో చేసేస్తే ముద్దగా వస్తుంది. అది కొంచెం దేవుడి పాదాలకు పెడితే, లక్ష్మీ అమ్మవారి పాదాలకు పెట్టి చూసారా, ఒంటికి రాసుకోవడానికి కూడా జస్ట్ నేను తొక్కు తీసి జస్ట్ తురుముతుంటేనే ఇంత మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని గ్లాస్ జార్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకు అవసరమైనప్పుడు కొద్దిగా తీసి వాడుకోవచ్చు. అలాగే సైన్సైటిస్ ఉన్న వారికి, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వారికి మిరియాల పొడి కొంచెం పాలల్లో వేసి ఈ పసుపు కొంచెం వేసి ఇస్తే కూడా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. నేను వాడుతున్నాను. హెల్తీగా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం, తద్వారా ప్రశాంతంగా ఉంటాం.